గడిచింది, ఇంకో 7 ఏళ్ళు గడిచింది, ఇంకో 7 ఏళ్ళు గడిచింది కదా కదా. అన్ని 7 ఏళ్లలో అన్ని సెల్స్ కాలిపోయినాయా? ఇవన్నీ కొత్త సెల్స్ అయినా నీకు తెలుసు కదా. కానీ నీకు ఆ సంఘటన గుర్తుంది కదా. ఏ సంఘటన? చిన్నప్పుడు జామ చెట్టు ఎక్కి చేతులు విరిగి కింద పడి ఎవరు పక్కింటి పిల్లవాడితో కొట్లాడి వాణి కొట్టి లేకపోతే నువ్వే దెబ్బలు తిని అవన్నీ గుర్తున్నాయి కదా. మరి శరీరమే నువ్వైతే ఆ శరీరం చచ్చిపోయింది కదా. ఇప్పుడున్న శరీరం వేరే, మొత్తం సెల్స్ వేరే. 7 సంవత్సరాలైతే నీ బాడీలో అన్ని సెల్స్ మారిపోతాయి, కొత్తవి పుడతాయి. అంటే ఒక్కసారిగా 7 మారిపోయి ఒకసారికి పుట్టవు, కానీ అది పుట్టి ఇది పోయి ఇది పుట్టి అది పోయి మారిందని నీ శరీరమే నీకు చెప్తోంది. చూడు, నువ్వు మరి ఇంతగా ఉన్నావా? పెద్దవాడివైనావే, ఎంత పెద్దవాడివైనావో చూడు. నీ సెల్స్ నేను నీకే తెలుసు. కానీ ఆ నిప్పు మారల, ఆ చైతన్యం మారల. ఆ చైతన్యం అలాగే ఉంది. ఆ చైతన్యం దీన్ని అంటుకున్నట్టుగా ఉందా, విడిగా ఉందా? చూడు, బాగా ఆలోచించు. నీ నిప్పు దీపారాధన వెలిగించి వచ్చాను నేను. ఆ ఒత్తికి అంటుకుని ఉంది కదా. అది అంటుకుంది అందామంటే ఇది మాడిపోయిన తర్వాత అది పక్కదానికి వెళ్ళి దీన్ని అలా పక్కకు వదిలేసింది. దీన్నే తగులుకుని ఉండేందుకే దీన్ని తగులుకొని లేదు. తగులుకొని లేదా తగులుకుని ఉందా అంటే చెప్పడానికి వీల్లేని పరిస్థితి. దాన్నే అంటుకుని ఉంటే దాంట్లోనే ఉండాలి, పక్కకి వెళ్ళకూడదు. అది పక్కకి వెళ్ళి దీన్ని వదిలేసిందంటే దీనికి లింక్ లేదు. కానీ లింక్ ఉన్నట్టుగా వ్యవహారం కలుపుకోండి. అట్లా నా శరీరానికి, నా చైతన్యానికి, ఇప్పుడు నీ మనస్సును తెలుసుకున్నట్టుగా నువ్వు చైతన్యాన్ని తెలుసుకోగలిగావా లేదా? నీ మనస్సు నీకుందని ఎట్లా తెలిసిందో నీ చైతన్యం కూడా అట్లా ఉందని ఇప్పుడు నువ్వు గ్రహించావా లేదా? చైతన్యం మాత్రం అది అలాగే ఉంటుంది. అది ఉంది అనే నమ్మకం నీకు, నువ్వు అన్ని నాకు చెప్పండి నేను ఒప్పుకోండి నమ్మనని అన్నావు కదా. అది ఉంది అని నువ్వు ఎలా ఒప్పుకోవాలంటే ఆ అగ్నే ఉంటుందని. నీ బాల్యం అప్పుడు నువ్వు ఒక నిక్కరు చొక్కా వేసుకునే వయస్సులో నువ్వు ఆ సెల్స్ అన్ని కాలిపోయినాయని సైన్స్ ప్రకారం నువ్వే ఒప్పుకున్నావు కదా. ఆ తర్వాత ఇంకో 7 ఏళ్ళు గడిచింది, ఇంకో 7 ఏళ్ళు గడిచింది, ఇంకో 7 ఏళ్ళు గడిచింది కదా కదా. అన్ని 7 ఏళ్లలో అన్ని సెల్స్ కాలిపోయినాయా? ఇవన్నీ కొత్త సెల్స్ అయినా నీకు తెలుసు కదా. కానీ నీకు ఆ సంఘటన గుర్తుంది కదా. ఏ సంఘటన? చిన్నప్పుడు జామ చెట్టు ఎక్కి చేతులు విరిగి కింద పడి ఎవరు పక్కింటి పిల్లవాడితో కొట్లాడి వాణి కొట్టి లేకపోతే నువ్వే దెబ్బలు తిని అవన్నీ గుర్తున్నాయి కదా. మరి శరీరమే నువ్వైతే ఆ శరీరం చచ్చిపోయింది కదా. ఇప్పుడున్న శరీరం వేరే, మొత్తం సెల్స్ వేరే. 7 సంవత్సరాలైతే నీ బాడీలో అన్ని సెల్స్ మారిపోతాయి, కొత్తవి పుడతాయి. అంటే ఒక్కసారిగా 7 మారిపోయి ఒకసారికి పుట్టవు, కానీ అది పుట్టి ఇది పోయి ఇది పుట్టి అది పోయి మారిందని నీ శరీరమే నీకు చెప్తోంది. చూడు, నువ్వు మరి ఇంతగా ఉన్నావా? పెద్దవాడివైనావే, ఎంత పెద్దవాడివైనావో చూడు. నీ సెల్స్ నేను నీకే తెలుసు. కానీ ఆ నిప్పు మారల, ఆ చైతన్యం మారల. ఆ చైతన్యం అలాగే ఉంది. ఆ చైతన్యం దీన్ని అంటుకున్నట్టుగా ఉందా, విడిగా ఉందా? చూడు, బాగా ఆలోచించు. నీ నిప్పు దీపారాధన వెలిగించి వచ్చాను నేను. ఆ ఒత్తికి అంటుకుని ఉంది కదా. అది అంటుకుంది అందామంటే ఇది మాడిపోయిన తర్వాత అది పక్కదానికి వెళ్ళి దీన్ని అలా పక్కకు వదిలేసింది. దీన్నే తగులుకుని ఉండేందుకే దీన్ని తగులుకొని లేదు. తగులుకొని లేదా తగులుకుని ఉందా అంటే చెప్పడానికి వీల్లేని పరిస్థితి. దాన్నే అంటుకుని ఉంటే దాంట్లోనే ఉండాలి, పక్కకి వెళ్ళకూడదు. అది పక్కకి వెళ్ళి దీన్ని వదిలేసిందంటే దీనికి లింక్ లేదు. కానీ లింక్ ఉన్నట్టుగా వ్యవహారం కలుపుకోండి.
అట్లా నా శరీరానికి నా చైతన్యానికి ఇప్పుడు నీ మనస్సును తెలుసుకున్నట్టుగా నువ్వు చైతన్యాన్ని తెలుసుకోగలిగావా లేదా? నీ మనస్సు నీకుందని ఎట్లా తెలిసిందో నీ చైతన్యం కూడా అట్లా ఉందని ఇప్పుడు నువ్వు గ్రహించావా లేదా? నా శరీరానికి నా చైతన్యానికి ఇప్పుడు నీ మనస్సును తెలుసుకున్నట్టుగా నువ్వు చైతన్యాన్ని తెలుసుకోగలిగావా లేదా? నీ మనస్సు నీకుందని ఎట్లా తెలిసిందో నీ చైతన్యం కూడా అట్లా ఉందని ఇప్పుడు నువ్వు గ్రహించావా లేదా? చైతన్యం ఉందని ఒప్పుకున్నావు, ఇదివరకు బుద్ధి ఉందని ఒప్పుకున్నావు, మనస్సు ఉందని ఒప్పుకున్నావు, శరీరము ఉందని ఒప్పుకున్నావు. అవన్నీ ఉంటూనే వీటికి తగలకుండా వీటిలోనే ఉంటూ వీటిని తగలకుండా నా చైతన్యం ఉంటుంది ఒప్పుకున్నా. అయితే ఈ చైతన్యానికి పూర్ణత్వం ఇంకా రాల, ముక్తత్వం రాలేదు కదా. శుద్ధం బుద్ధం ఉందే కానీ దీనికి ముక్తత్వం ఇంకా తెలియదు. నీకు చైతన్యం ఉందన్నంత వరకు ఉందే అన్నంత వరకు ఒప్పుకుంటే నువ్వు అస్మాత్తు ఒప్పుకున్నట్టు. ఇప్పుడు పరం ఒప్పుకోవాలి, అప్పుడు దీనికి బుద్ధత్వం వస్తుంది. నీ శరీరంలో బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేటువంటి దశలు నీకు తెలియకుండానే వస్తున్నాయి. తథా అలా దేహాంతర వ్యాప్తి, నీవు ఈ శరీరంలో ఉన్న ఈ సెల్స్ కి ఎలాగైతే నీ చైతన్యాన్ని అంటగట్టి ఆ సెల్ మాడిపో, దేహానికి లేదు, చైతన్యానికి శాశ్వతత్వం ఉంది కదా, ఉండబట్టి కదా అది ఇంకో శరీరాన్ని పొందింది. అప్పుడు అది బద్ధుడా ముక్తుడా? దేహాన్ని అసలు బంధించుకొని లేడు వాడు, దేహంతో సంబంధం లేదు. అప్పుడు పరిచ్ఛిన్నం కాదు, అపరిచ్ఛిన్నంగా ఉంది. అపరిచ్ఛిన్నమైన దేహానికి అనంతత్వం వస్తుంది కదా, అంతం లేదు. ఇంతకుముందు అంతం ఎక్కడుంది? ఈ దేహంతో నువ్వు లెక్కేసుకుని, అంటే నువ్వు జడమైనటువంటి బొమ్మను చూసి, అద్దంలో పడ్డ జడమైన బొమ్మను చూసి అది నాకు చెప్పింది అని బొట్టు సరి చేసుకున్నా. నువ్వు నీ చైతన్యం వల్ల నువ్వు బొట్టు సరి చేసుకుంటున్నా అని గుర్తించలేకపోయినావు. అద్దంలో చూసుకుని నేను మారాను అంటున్నావు, కానీ నిజంగా నువ్వు మారింది నీ వల్లే. నువ్వు మారావు, అద్దం బొమ్మ నీకు ఉపకరించింది. ఇంతకుముందు జీవజగత్తులు రెండు వేరుగా వేరుగా అనుకుని దేహానికి అశాశ్వతత్వం ఉన్నటువంటి దేహానికి శాశ్వతత్వం అంటగట్టి నేను చావనంటాడు ప్రతి ఒక్కడు. దేహం చచ్చిపోతుంది, దేహం నీవు ఒకటే అని అనుకున్నావు ఇంతకుముందు. అందుకని దేహం చచ్చిపోతుంది కాబట్టి, దేహానికి ఒక టైం అయిపోతుంది కాబట్టి నేను అనంతుణ్ణి కాదు అని ఇందాక అన్నావు. ఇప్పుడు దేహం వదిలిపెట్టి నువ్వు వార్ధక్యం వదిలిపెట్టి మరొక బాల్యాన్ని తీసుకునేటప్పటికీ నువ్వు ఎన్ని దేహాలైనా తీసుకుంటున్నావు, కానీ దేహాన్ని నువ్వు తీసుకోవటంలా. దానికి నిప్పుకి ఒత్తికి నిప్పు అంటుకుని ఉండల, వెలిగిస్తోంది. వెలగడం వల్ల ఆ పత్తి మాడిపోతోంది. ఎలా మాడిపోతోంది? మళ్ళీ వెలిగించడానికి వీల్లేనంత మాడిపోతుంది. ఎవరైనా పొడిని తీసుకుపోయి మళ్ళీ వెలిగించండి, పొడి పెట్టింది, అది ఇంకా వెలగదు. ఇది కూడా ఇంకా వెలగదు. ఇది అది కాదు, వెలిగేటువంటిదేదో ఇంకొక ఒత్తిలో చేరింది. అప్పుడు దీనికి అనంతత్వము, ఇది అనంతం, ఇది దీనికి అంతం లేదు. ఎవరికి అంతం ఉంది? శరీరానికి అంతం ఉంది, ఈ చైతన్యానికి అంతం లేదు. ఏ చైతన్యానికైతే అనంతత్వం ఉందో, ఏ చైతన్యానికైతే బంధం లేదో అది ముక్తం, నిత్యం, శుద్ధం, బుద్ధం, ముక్తం. నీవు శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడివి నాయనా అని చెప్తాం. నువ్వు దేహంలో బంధించబడి ఉండలేదు, దేహం నిన్ను బంధించలేదు. మరి దేహం ఎలా పట్టుకుంది అంటే శాస్త్రం వాళ్ళు ఎంత అబ్జర్వ్ చేశారో, ఎంత రాశారో. కానీ అమ్మా నాకైతే చదువుకుంటుంటే మహా ఆశ్చర్యంగా ఉంటుంది. భూమి చెట్టును పట్టుకున్నట్టు అంటారు. భూమి చెట్టును పట్టుకోలేదు,
చెట్టే భూమిలోకి చొచ్చుకుని పోయి దాని వేళ్ళన్నీ భూమిలోకి పెట్టేసుకొని గాలి వీచినా కూడా తాను పడిపోకుండా ఉండగలందుకు భూమిని చెట్టు పట్టుకుంది, కానీ భూమి చెట్టును పట్టుకోవాలి. చూడండి, ఆలోచించండి. చెట్టే భూమిని పట్టుకొని ఉంది. భూమి పట్టుకుని ఉంటే చెట్టును వదలదు, గాలి వచ్చినా ఏం చేసినా. భూమికి ఏ విధమైన ప్రేమ లేదు చెట్టు మీద. చెట్టే తన ఉనికి కోసం భూమిని పట్టుకొని ఉంది. అట్లా దేహమే తాను ఉండాలి కాబట్టి చైతన్యాన్ని అది పట్టుకుంది. చైతన్యాన్ని ఎవరు పట్టుకున్నారు? దేహమే పట్టుకుంది. అది పోతే నాకు ఉనికి లేదు. నాకు ఉనికి ఎందుకు కావాలి? నా కర్మనంతా అనుభవించాలంటే నాకు ఉనికి కావాలి. చైతన్యం లేకపోతే నేను కర్మ అనుభవించలేదు. నాకు వీళ్ళు ఎంతమందితో ఎన్ని అప్పులు ఉన్నాయి, అవన్నీ తీర్చుకోవడానికి వచ్చాను. ఈ ప్రాణం కాస్త పోయిందనుకో, అంటే చైతన్యం నన్ను వదిలేసింది అనుకో, ఈ అప్పు నేను ఎట్లా తీర్చుకోను? ఈ అప్పు నేను ఎట్లా తీర్చుకోను? అందువల్ల చైతన్యం ఉన్నాను. చైతన్యం పోయిందనుకో, వీళ్ళందరూ ఇంకెంతసేపు వీడిని ఎప్పుడు తొందరగా దాండ పెడదాం, మళ్ళీ మనకేమి రోగాలు వస్తాయో ఈ శవం ఇంట్లో ఉంటే. మరి ఇన్నాళ్ళు వీళ్ళే ప్రేమించారు, ఇప్పుడు నన్ను ఎప్పుడెప్పుడు తగలబెట్టాలా అని ఎవ్వరింట్లో ఆయన గురుదేవులు అదే అనేవాళ్ళు. ఎవరింటికన్నా ఎవరన్నా చచ్చిపోగానే ఒకసారి వెళ్ళి కనుక్కున్నాను, ఎప్పుడు ఇంత చేస్తారమ్మా అని అడుగుతారు. ఎట్లాగో ప్రాణం పోయిన వాడిని చేయకుండా ఎంతసేపు ఉంచుకుంటారు? మహా ఉంటే వాడి కొడుకు ఎవరో అమెరికాలో ఉంటే వాడు వచ్చేదాకా 3 రోజులు ఉంచుకుంటారు. ఆ 3 రోజులు కూడా వీడి వల్ల ఏ రోగాలు రాకుండా వాడిని ఐస్ బాక్స్ తెచ్చి దాంట్లో పెట్టి ఏదో చాలా అవస్థలు వాళ్ళే పడి వస్తారు. అమ్మా ఏనాయన అప్పుడు కూడా పిండాన్ని కాపాడడానికి ద్రవాలని ఆ చచ్చిన శవాన్ని ఆ పిండాన్ని అంటుంటే, పిండం అంటే కడుపులో బిడ్డగా ఆ ఇంజక్షన్ ఒక్కటి ఎక్కుతుంది. వ్యాక్యూమ్ పోయినా ఎక్కగలిగిన శక్తి దాని ఒక్కదానికే ఉంది. ఇంకా పెద్దగా ఉంటుంది అది పాపం. మామూలు ఇంజక్షన్ మందు ఎక్కదు. మందు వరకు ఎందుకు పోతారా? ఆ కొడుకు తులసి నీళ్ళు చేస్తాడు, లోపలికి పోవు. ఎందుకంటే ఆ చచ్చిన శవాన్ని ఒకవేళ అంతకుముందు వాడు గుక్కని పాలో ఏవో మింగి ఉన్నాడు అనుకో, వాడు అప్పుడే వేశారనుకో, అవి ఇంకా డైజెస్ట్ సిస్టమ్ దాకా పోలే, వీడి ప్రాణం పోయింది. వీడి శవాన్ని ఇట్లా ఉంచండి, లిక్విడ్ ఫామ్ లో అట్లే బయటకు వస్తాయి. మనం తాగామనుకో పాలు, మనం కక్కామనుకో అవి గడ్డగడ్డగా పెరుగులాగా అయి బయటకు వస్తుంది, పాలుగా రావు. మనం ఈ శరీరంలో ఉష్ణోగ్రత ఉంది కదా, మనం తాగింది కక్కామంటే పెరుగుగా అవుతుంది, విరిగిపోతుంది. పాలు తాగి కక్కామంటే ఈ చచ్చేవాడికి పాలు పోసామనుకో, వాడిని ఇట్లా తిప్పితే మొత్తం పాలే వచ్చి పడతాయి. ఎందుకంటే వాడి శరీరంలో వేడి లేదు, అవి మారడానికి అవకాశమే లేదు. ఇక ఇంజక్షన్ అసలు ఎక్కడ కూడా ఎక్కదు, మందు లోపలికి పోదు. అసలు వాడికి ఎందుకు పనికిరాడు. ఈ చైతన్యం వాడిని వదిలేసింది. చైతన్యం వాడిని పట్టుకొని, వీడే చైతన్యాన్ని పట్టుకుని, ఇప్పుడు చైతన్యం వాడిని పట్టుకుని ఉన్నప్పుడు వాడు బద్ధుడా? చైతన్యం వాడిని పట్టుకుంది. చైతన్యం చెట్టు భూమిని పట్టుకున్నట్టుగా వీడు చైతన్యాన్ని పట్టుకున్నాడు. ఇది లేకపోతే నా బతుకు లేదని చైతన్యం పట్టుబడి లేదు. తదేవానుప్రావిశత్ అన్నటువంటి పదానికి అది అర్థం. దాంట్లో వీడు ప్రవేశించలేదు, చైతన్యం వెళ్ళి శరీరంలో ప్రవేశించలేదు. దేహం లోపల పరమాత్మ ఉంది అని నీకు చెప్పడానికి, ఆ పరమాత్మని, ఆ చైతన్యాన్ని ఈ శరీరమే పట్టుకుని దాన్ని వ్యవహారం చేస్తోంది. ఇది దీని దారిన ఇది వెళ్ళిపోవచ్చు, అప్పుడు ఇదే కింద పడిపోతాం.
ఇప్పుడు చైతన్యం బద్ధమా ముక్తమా? చైతన్యం ఎప్పుడూ ముక్తమే. అది బద్ధం కాదు, అది బంధించబడలే. బంధించబడినట్లుగా నీకు కనపడుతోంది. ఎప్పుడైతే బంధించబడింది అని నీ శరీరాన్ని కవర్గా చేసి దాని లోపల ఉన్న వాడుగా నువ్వు అనుకుంటున్నావు, నీకు విపర్యాయ భావన కదా, విపరీత భావన కదా. నీకు ఉన్నట్టుగా కనిపించకుండా లేనిగా కనపడడం కదా నీకు అలవాటు. ఎందుకని నువ్వు రైల్లో ప్రయాణం చేస్తుంటే స్టేషను, చెట్లు, టెలిఫోన్ పోల్స్ పరిగెత్తుతాయి. మనం పరిగెత్తుతున్నాం, కానీ మనకేమనిపిస్తోందంటే అవి పరిగెత్తినట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు చైతన్యం నీ లోపల ఉన్నట్టు నువ్వు చైతన్యాన్ని బంధించి పెట్టుకున్నట్టు. అందుకని నాది పోతుందేమో అని నువ్వు భయపడుతున్నావు. అది నిన్ను ప్రతి క్షణం వదిలేయటానికి రెడీగానే ఉంది. నువ్వే దాన్ని పట్టుకుని ఎప్పటి వరకు పట్టుకుంటున్నాను, ఎప్పటి వరకు దీపారాధన ఒత్తి దీపాన్ని పట్టుకొని ఉంటుంది, నూనె ఉన్నంత వరకు. తర్వాత పట్టుకుందామన్నా ఆ నిప్పు ఉండటం లేదు. మరి ఎక్కడికి పోతోంది? దీపారాధన నిప్పు ఎక్కడికి పోయింది? గాల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకని గాల్లోకి వెళ్ళిపోయింది? నెక్స్ట్ తర్వాత అగ్ని అందులో నుంచి వచ్చేది. అంటే ఈ దీపం ఎక్కడికి పోయింది? దీపం కొండెక్కింది అంటాం మనం. ఎక్కడికి పోయింది? ఆ గాల్లోకి వెళ్ళిపోయింది. మరి మన ప్రాణం ఎక్కడికి పోయింది? గాల్లోకే పోయింది. శరీరం పడిపోయింది. గాలి మనం పీల్చడం లేదు. ఎందుకు పీల్చడం లేదు నేను గాలి? నా కర్మ అయిపోయింది. కర్మ అయిపోతే గాలి ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇప్పుడు అస్మాత్ ఈ చైతన్యం, ఏ చైతన్యం ఏమా అంతే కదా. పోయిందేమిటి? ఒత్తిపోలే, నిప్పే పోయింది. నిప్పు ఎక్కడికి పోయింది? గాల్లో కలిసింది. గాల్లో నుంచి అవ్యక్తంగా ఉంది, మళ్ళీ ఎప్పుడో నువ్వు కావాలన్నప్పుడు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది తెలిసిన? అగ్గిపుల్ల పెట్టావు, ఆ మ్యాచ్ బాక్స్ మీద పెట్టావు, గీచావు, గీయంగానే నిప్పు వచ్చింది. ఆ నిప్పు ఎక్కడి నుంచి వచ్చింది? గాల్లో నుంచే వచ్చింది. ఆక్సిజన్ లేకపోతే ఈ నిప్పు రాదు. అక్కడ దీపారాధనలో నుంచి నిప్పులాగా వెళ్ళిపోయింది, మధ్య గాల్లో చేరింది. అప్పుడు దానికి నిప్పు రూపం లేదు. ఇప్పుడు మళ్ళీ వెలిగించగానే నిప్పు రూపం వచ్చింది. అక్కడ ఆక్సిజన్ లేకుండా నిప్పు వెలిగించమని ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ చుట్టూ పెట్టేసి అగ్గిపుల్ల గీయండి, వెలుగుతుందా? వెలగదు. ఎందుకని? గాలిలోనే నిప్పు ఉంది. గాలి లేకపోతే వెలగదు. నీ ప్రాణం, వాడి ప్రాణం పోయింది, ప్రాణం పోయింది అంటున్నారు. ప్రాణం పోయిన వాడు గాలే కదా, పీల్చడం లేదన్నా. మరి మనమందరం ఆ ఖచ్చితమైన శవాన్ని చూడడానికి పోదాం. అక్కడ మనందరం నుంచొని మాట్లాడుతున్నాం. మనందరం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి, గాలి పీలుస్తున్నాం. మనం పీల్చకుండా ఉండడానికి లేదు. మరి మనం పీల్చడానికి గాలిలో ఆక్సిజన్ ఉంటే వాడు పీల్చడానికి ఎందుకు లేదు? వాళ్ళలో ఉన్న చైతన్యం వాడిని వదిలేసింది. అందువల్ల వాడు పీల్చలేకపోతున్నాడు. కరెంటు వైర్లో ఉంది. బల్బు కరెంటును తీసుకుని వెలగగలిగిన శక్తిని బల్బు పోగొట్టుకుంది. అందువల్ల ఏమైంది? బల్బు వెలగటం లేదు. బల్బు వెలగనంత మాత్రాన అక్కడ కరెంట్ లేదందామా? అక్కడ కరెంట్ ఉంది. అది తీసుకుని ఇది వెలగటం లేదు. ఇప్పుడు శుద్ధ బుద్ధ ముక్త స్వభావాలు ఏ చైతన్యానికైతే ఉన్నాయో ఆ చైతన్యము పూర్ణము, అది బ్రహ్మము. కాబట్టి అది బ్రహ్మము అంటే ఆ చైతన్యం ఇప్పుడు నీలో ఉంది. కాబట్టి ఎందుకంటే నువ్వు ఇప్పుడు చచ్చిన వాడివి కావు, నువ్వు బతికిన వాడివి. ఇప్పుడు నన్ను ఏం వేరు చేసుకుని నేను పరమాత్మనని తెలుసుకోవాలి? ఇప్పుడు ఆలోచించి, ఏ శరీరాన్ని అయితే నేను వదిలేస్తే నా చైతన్యం ఉండి ఈ శరీరం పనిచేస్తోంది, ఆ చైతన్యం వదిలేస్తే నా శరీరం శవమైపోతుంది. ఏ చైతన్యం అయితే శుద్ధంగా ఉండి ముక్తంగా ఉండి బద్ధంగా లేకుండా ఉండి